టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేద్దామా. డేట్ 15/1/2024 క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈ ఆర్టికల్ చూడమా. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ యూపీఎస్సి. ఇట్ కమ్స్ అండర్ ది జనరల్ స్టడీస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. దట్ ఈస్ ద డివైజెస్ దట్ ట్రాన్స్లేట్ ది క్వాంటమ్ ఎఫెక్ట్స్ టు కంప్యూటింగ్ ఆసమ్నెస్. అయితే ఈ ఆర్టికల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. అయితే దీని గురించి ఇది చూడండి, ఇది సైన్స్ పేజ్లో ద హిందూ పేజ్లో రావడం అనేది జరిగింది. అయితే బేసిక్ కన్వెన్షనల్ కంప్యూటర్కి క్వాంటమ్ కంప్యూటర్కి డిఫరెన్స్ ఏంటి, క్వాంటమ్ కంప్యూటర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎలా జరిగింది అనేది బేసిక్ లెవెల్ నుంచి మనం చూసుకొని అయితే మొత్తం కాన్సెప్చువల్ నాలెడ్జ్ అంతా వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్కి మనకి ఏ విధంగా ఏ పాయింట్స్ లైక్ అడ్వాంటేజెస్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, ఛాలెంజెస్ కానీ, ఇనిషియేటివ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా డీటెయిల్డ్గా నీట్గా చూద్దాం. సో చాలా జాగ్రత్తగా వినండి అమ్మ క్లాస్ అంతా కూడాను. ఒకవేళ మీరు మెయిన్స్ రిలేటెడ్ నోట్స్ ఏదైనా మెయింటైన్ చేసుకుంటే పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకోండి. ఎగ్జామినేషన్లో మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. రైట్? ఎస్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్స్కి చాలా టాస్క్స్ అనేవి ఉన్నాయి. ఆ టాస్క్స్ అండ్ ప్రోగ్రామ్స్ అనేవి చూడండి, ఎప్పుడైనా ఒకటే వర్క్ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు అంటే ఆ కంటిన్యూస్ వర్క్ చేయడంతో మోనోటోనీ ఫీల్ అవుతాము. క్లియర్? మోనోటోనీ అంటే చిరాగ్గా, అలసటగా ఫీల్ అవుతాం. ఒకటే వర్క్ కంటిన్యూస్గా చేయాలంటే మోనోటోనస్గా ఫీల్ అవుతారు. అయితే అప్పుడు కొంత కాంప్లెక్స్ టాస్క్ చేయడానికి, కంటిన్యూస్ వర్క్స్ చేయడానికి ఏదైనా మిషన్ ఉంటే బాగుంటుంది అన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో జనరల్లీ క్యాలిక్యులేషన్స్కి కూడా యూజ్ అయ్యేలా కంప్యూటర్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అవునా? కంప్యూటర్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అయితే ఇనీషియల్లీ కంప్యూటర్స్ అనేవి చాలా పెద్దవి ఉండేవి. అవునా? ఒక్కొక్కటి కూడా ఒక పెద్ద రూమ్ సైజ్ అంతా ఉండడం అనేది జరిగేది. క్లియర్? సో వాటిలో వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి పెట్టి కంప్యూటర్ని ఆపరేట్ చేసేవారు. ఆ తర్వాత ట్రాన్సిస్టర్ టెక్నాలజీ లాంటివి అలా రావడం జరిగిందనమాట. అవునా? ఈరోజు సర్క్యూట్స్లో ద మైన్యూటెస్ట్ ట్రాన్సిస్టర్స్ లాంటివి యూజ్ చేసి కంప్యూటర్స్ని మనం యూజ్ చేస్తున్నాం. అయితే ఈరోజు కంప్యూటర్స్ ఏవైతే చూస్తున్నామో ఆల్ దోస్ ఆర్ ది క్లాసికల్ కంప్యూటర్స్. క్లియర్? సో ఇచ్చిన టాస్క్స్ని వీలైనంత స్పీడ్గా వాళ్ళు అనలైజ్ చేసి కంప్యూటర్ మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడాలి అంటే ఒక లాంగ్వేజ్ అనేది కావాలి. అవునా? అలానే ఒక వ్యక్తి కంప్యూటర్తో మాట్లాడి పని చేయించుకోవాలి అంటే ఒక లాంగ్వేజ్ కావాలి. దాన్ని మెషిన్ లాంగ్వేజ్ అని అంటాం. అయితే ఆ మెషిన్ లాంగ్వేజ్లో మనం కొంత దానికి చెప్పాలి అంటే ఏం చేయాలి? డేటా అనేది ఫీడ్ చేయాలి, ఇన్పుట్ ఇవ్వాలి. ఏంటని? నువ్వు ఈ వర్క్ చెయ్యు అని చెప్పాలి. అవునా? ఆర్ 2 × 2 ఎంత అన్న ప్రశ్న అయినా దానికి అడగాలి. అవునా? అయితే కంప్యూటర్ ఈ విధంగా తీసుకుంటుందమ్మా. కంప్యూటర్ ఎప్పుడు అయితే 0 లేదు అంటే 1. దానికి వచ్చిన మెషిన్ లాంగ్వేజ్ అనేది 0, 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎల్టీఎక్స్ క్లాసెస్ అని అన్నాను అనుకోండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ అయితే సిస్టమ్ ఎలా తీసుకుంటుంది? నేను కీబోర్డ్లో ఎల్టీఎక్స్ క్లాసెస్ అనే రాస్తాను, బట్ సిస్టమ్ మాత్రం 10111000110 అని తీసుకుంటుంది. ఓకే? సో ఈ విధంగా తీసుకోవడంతో సిస్టమ్కి అర్థమవుతుంది దిస్ ఈజ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని. క్లియర్? సో అలా ప్రతి డేటాని ఆల్ఫాబెట్ అన్నిటినీ కూడా ఇట్లా 0, 1 సహాయంతో అది లోపల తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, అవుట్పుట్ మనకి ఇస్తుంది. క్లియర్? అయితే ప్రతి చోట కూడా ఒక క్లాసికల్ కంప్యూటర్కి ఒక క్వాంటమ్ కంప్యూటర్కి అదే డిఫరెన్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎల్కి 0 ఇచ్చాను. అవునా? అయితే నేను జనరల్గా ఇచ్చాను. అయితే ఎల్కి 0 అయినా ఉండొచ్చు, 1 అయినా ఉండొచ్చు, 0 అయినా ఉండొచ్చు. అవునా? టీకి 0 ఉంది, టీ 0 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు. అంటే ప్రతి లెటర్ మనం చేసే ప్రతి ఇన్పుట్లో ప్రతి లెటర్ కూడా అయితే 0 ఉంటుంది, లేదు అంటే 1 ఉంటుంది. అవునా?
అయితే క్వాంటమ్ ఫిజిక్స్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఇదే మీకు అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్రో లెవెల్ ఆబ్జెక్ట్స్. మ్యాక్రో లెవెల్ అంటే చూడడానికి ఈజీగా మనకు కనిపిస్తుంది అండ్ చాలా పెద్ద ఉంటే మ్యాక్రో లెవెల్ ఆబ్జెక్ట్స్ అని అంటాం. మ్యాక్రో లెవెల్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ తీసుకున్నాను అనుకున్నామా, మ్యాక్రో లెవెల్ ఆబ్జెక్ట్స్లో నేను ఒక బాల్ అనేది తీసుకున్నాను. క్లియర్? సో ఒక హ్యూమన్ ఉన్నాడు, వాడు ఒక బాల్ తీసుకున్నాడు. అయితే బాల్ని కాస్త దూరంలో లెట్స్ టేక్ పాయింట్ ఏ దగ్గరికి విసిరేశాడు. అయితే విసిరేటప్పుడు ఈ బాల్ ఎట్లా వెళ్తుంది, దీని పాత్ అనేది తెలుస్తుంది. అండ్ తర్వాత ఇది ఇక్కడ హిట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అన్నది కూడా మనం అవగాహన చేసుకోగలం. అవునా? అయితే ఈ వ్యక్తికి బాల్ అయితే ఇతని చేతుల్లో ఉంటుంది, లేదంటే గాల్లో ఉంటుంది, లేదంటే ఇక్కడ ఉంటుంది. అవునా? ఎస్. ప్రతి చోట కూడా ఆ బాల్ వెళ్ళే పాత్ కూడా మనకు తెలుస్తుంది. దాని మీనింగ్ ఇక్కడ అయితే 0 లేదంటే 1. అర్థమవుతుంది కదమ్మా? ఒక వ్యక్తి ఒక చోట మాత్రమే ఉండగలడు. ఇక్కడ నేనున్నాను అంటే వేరే చోట్ల నేను లేను అని అర్థం. అవునా? అంటే ఇక్కడ నేను ఉన్నాను అంటే 1 అనుకోండి, అక్కడ లేను కాబట్టి అక్కడ 0. అవునా? సో ఈ విధంగా క్లాసికల్ కంప్యూటర్స్ అనేవి డేటా అనేది బిట్స్ రూపంలో అయితే 1 లేకపోతే 0 మాత్రమే తీసుకుంటారు తప్ప మధ్యలోని ఏవి కూడా తీసుకోరన్నమాట. క్లియర్? అదొకటి గుర్తుంచుకోండి. అండ్ క్లాసికల్ కంప్యూటర్ ప్రకారం జనరలీ ఏదైనా కూడా స్పీడ్ ఆఫ్ లైట్ కన్నా ఫాస్ట్గా వెళ్ళదు. అవునా? అది గుర్తుంచుకోండి. దట్ ఈజ్ ఫాస్టెస్ట్ ఏంటి? దట్ ఈజ్ స్పీడ్ ఆఫ్ లైట్. సో స్పీడ్ ఆఫ్ లైట్ కన్నా ఎవరు కూడా ఫాస్ట్గా వెళ్ళలేరు అని చూస్తాం. అవునా? ఎస్. ఈ రెండు కూడా క్లాసికల్ కంప్యూటర్స్లో మోస్ట్ క్రూషియల్ అన్నమ్మ. క్లియర్? సో అర్థమవుతుంది కదా? సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చాను, ఒక మ్యాక్రో లెవెల్ ఆబ్జెక్ట్ ఒక బాల్ ఉంది అంటే ఎక్కడికి వెళ్తుందో మనకి తెలుస్తుంది అని చెప్పాను. అవునా? ఎస్. ఇది క్లాసికల్ కంప్యూటర్స్. బట్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఎప్పుడైతే చూస్తామో టోటల్గా అన్నీ చేంజ్ వస్తాయమ్మా. క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఎప్పుడైతే చూస్తామో మొత్తం అన్నీ కంప్లీట్గా చేంజ్ అవుతాయి. క్వాంటమ్ కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ ది అప్లికేషన్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్. ది అప్లికేషన్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క అప్లికేషన్తో క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి రెడీ చేశారు. అయితే క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి సార్? క్వాంటమ్ ఫిజిక్స్లో జనరల్లీ ఆబ్జెక్ట్స్ని మ్యాక్రో లెవెల్లో కాదు, మైక్రో లెవెల్ మైన్యూటెస్ట్ మైక్రో లెవెల్ అంటే చాలా 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 మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే మెయిన్లీ సబ్ అటామిక్ లెవెల్లో. క్లియర్? సబ్ అటామిక్ లెవెల్ గుర్తుంచుకున్నామా? మ్యాక్రో లెవెల్ ఆబ్జెక్ట్స్లో మనం అటామిక్ లెవెల్ క్యాలిక్యులేషన్స్ చేస్తాము. సో ప్రతిదీ కూడా తెలుస్తుంది. జనరలీ ఎంతవరకు ఎవల్యూషన్ ఏదైతే ఫిజిక్స్ జరిగిందో, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, గ్రావిటేషనల్ ఫోర్స్, స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మ్యాక్సిమం, ఇట్లాంటివేవి కూడా క్వాంటమ్ ఫిజిక్స్లో అప్లై కావు. ఎందుకంటే నార్మల్ ఫిజిక్స్ అప్లికేషన్స్ అనేవి కేవలం అటామిక్ లెవెల్లోనే తప్ప సబ్ అటామిక్ లెవెల్లో పని చెయ్యవు అని క్లియర్గా చెప్తున్నారు. సబ్ అటామిక్ లెవెల్స్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. క్లియర్? సో న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్ లెవెల్లో అసలు క్లాసికల్ ఫిజిక్స్ యొక్క అప్లికేషన్స్ అనేవి అవ్వవు. ఓకే? సేమ్ ఆ టెక్నాలజీయే కంప్యూటర్ పెడితే అది క్వాంటమ్ కంప్యూటర్ అయ్యింది. ఎట్లానో ఒక్కసారి చెప్తాను చూడండి. ఇఫ్ ఐ సే దిస్ ఈజ్ వన్ ఆటమ్. ఒక ఆటంలో ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. అవునా? ఎస్. ఎలక్ట్రాన్ నెగిటివ్లీ ఛార్జ్డ్, ఇది తిరుగుతూనే ఉంటుంది. అయితే ఈ తిరిగేటప్పుడు ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందో అని చెప్పే ఛాన్సెస్ అనేవి చాలా 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 తక్కువ. కేవలం 5% ఆఫ్ ఛాన్సెస్ మాత్రమే కరెక్ట్గా అక్కడే ఉంటుంది అని నేను చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇవి డాటెడ్ లైన్స్ పెట్టాం కదా, డాట్స్ పెట్టాం కదా, ఈ డాట్స్ అని పాయింట్ A, B, C, D, E, F, G, H, I, J, K అనుకున్నామా. అయితే ఎలక్ట్రాన్ అనేది
పాయింట్ సి దగ్గర మాత్రమే ఉంది అని నేను క్లారిటీగా ఏదైతే చెప్తానో దానికి కేవలం 5% ఛాన్స్ మాత్రమే ఉంటుంది. బట్ క్లాసికల్ కంప్యూటర్స్లో ఒక బాల్ నేను త్రో చేస్తే ఏ పాత్లో వెళ్తుంది అండ్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్గా యాంగిల్స్తో సహా క్యాలిక్యులేషన్స్ చెప్పి 100% ట్రూ డేటా అనేది ప్రొవైడ్ చేయగలను. బట్ క్లాసికల్ కంప్యూటర్స్లో కేవలం 5% మాత్రమే ఇది మనకి తెలుస్తుంది. క్లియర్? ఎస్. అంటే క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ కంప్యూటర్స్లో సబ్ అటామిక్ లెవెల్లో క్యాలిక్యులేషన్స్ అనేవి ఎట్లా జరుగుతుంది అంటే ఈ అప్లికేషన్ ఆఫ్ ఫిజిక్స్ అనేది ఎట్లా పెట్టారు. అయితే క్లాసికల్ కంప్యూటర్స్లో అయితే 0 లేదంటే 1 ఫీడ్ చేయాలి. బట్ క్వాంటమ్ కంప్యూటర్స్లో 0 ఉంటుంది, 1 ఉంటుంది, మిడిల్లో ఉంది కూడా. అయితే 0/1 3 ఉంటాయి. క్లియర్? అంటే సిస్టమ్కి ఇచ్చేటప్పుడు, డేటా ఇచ్చేటప్పుడు అయితే 0 ఇవ్వచ్చు, లేదంటే 1 ఇవ్వచ్చు, ఆర్ 0/1 ఇవ్వచ్చు అనమాట. క్లియర్? సో దట్ ఈజ్ ది క్వాంటమ్ కంప్యూటర్ని చాలా నార్మల్ లెవెల్లో అర్థం చేసుకోవడం. ఒక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ టాస్ వేసాం. సో టాస్ వేస్తున్నప్పుడు ఏమంటాము? అయితే హెడ్ పడాలి లేదంటే టెయిల్ పడాలి. అవునా? అయితే హెడ్ లేదంటే టెయిల్ అని అంటాం. బట్ కాయిన్ పడకుండా పర్పెండిక్యులర్గా నిల్చొని హెడ్ పడలేదు, టెయిల్ పడలేదు, స్ట్రైట్గా నిల్చుంది అనుకోండి, దట్ ఈజ్ కాల్డ్ ది క్వాంటమ్ ఫిజిక్స్. అర్థమైందా? అట్లా మిడిల్ స్టేట్ ఏదైతే ఉందో అది క్వాంటమ్ ఫిజిక్స్. దాన్ని ఇంతవరకు వెతకడంలో చాలా బిజీగా ఉన్నారనమాట. క్లియర్? ఎస్. అయితే ఈ క్వాంటమ్ కంప్యూటర్లో దెర్ ఈజ్ వన్ పర్సన్, very important person. He says, he has given one example and his name is Erwin Schrödinger. అయితే ఇతను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ తీసుకోండి, ఒక బాక్స్, క్లోజ్డ్ బాక్స్లో ఒక క్యాట్ని ఉంచండి, క్యాట్. అయితే ఈ క్యాట్ ఇక్కడ ఒక బౌల్ పెట్టి ఈ బౌల్లో పాయిజన్ వేయండి, కేవలం పాయిజన్ మాత్రమే వేయండి. అయితే ఇప్పుడు ఒకసారి చెప్పండి, అయితే ఈ క్యాట్ ఏ స్టేట్లో ఉంటుంది? బ్రతికి ఉంటుందా? 1. చనిపోతుందా? 0. ఆర్ ఇంకెలాగైనా ఉందా? 1/0. అవునా? ఎస్. అయితే ఒకవేళ క్యాట్ బ్రతికుందా చనిపోయిందా అనేది మనకి బాక్స్ ఓపెన్ చేస్తే కానీ తెలియదు. అవునా? క్యాట్ బ్రతికుందా లేదా అనేది బాక్స్ ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. సో అయితే ఆ మిడిల్ స్టేట్నే క్వాంటమ్ ఫిజిక్స్లో అప్లికేషన్గా పెడతాం. సో డేటా అనేది కంప్యూటర్కి ఇచ్చినప్పుడు అయితే 1 ఇస్తారు, 0 ఇస్తారు, 1/0 ఇస్తారు. సో దీంతో క్లాసికల్ కంప్యూటర్ కన్నా క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి థౌజండ్స్, 10,000s ఆఫ్ టైమ్స్ ఆఫ్ స్పీడ్లో క్యాలిక్యులేషన్స్ అనేవి చేయగలుగుతుంది అన్నమాట. క్లియర్? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే మరొకటి చూడమ్మా, క్వాంటమ్ కంప్యూటర్స్లో కొన్ని అప్లికేషన్ పార్ట్స్ లాంటివి మీకు తెలిస్తే ఇంకా ఈజీ అవుతుంది. ఒక్కసారి అవి చెప్తాను, జాగ్రత్తగా చూడండమ్మా. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఆఫర్స్ అమ్మ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు ఆన్లైన్ ప్రిపరేషన్ అనేది చేయాలి అనుకుంటే కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మీకు దీంట్లో జనరల్ స్టడీస్ ప్లస్ సీసెట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అండ్ ఫ్రీ యాక్సెస్ టు అదర్ ఎగ్జామినేషన్స్ ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆన్లైన్ కోర్స్ మొత్తం కూడా కేవలం 48,000 రూపీస్కి మీకు ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. సంక్రాంతి సెలబ్రేషన్ ఆఫర్స్ కింద కేవలం 48,000 రూపీస్కి మీకు లభిస్తుంది. అయితే కోర్స్ అంతా కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా, లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. రైట్, మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అయితే ఆఫర్ అనేది 15th January అంటే ఈరోజు మాత్రమే లాస్ట్ డేట్ అమ్మా. సో ఈరోజు ఎండింగ్ కల్లా మీరు ఈ కోర్స్ అనేది పర్చేస్ చేసుకోగలరు. సో క్వాంటమ్ కంప్యూటర్లో నేను ఏమని చెప్తున్నాను, అయితే డేటా అనేది 1 అయినా ఉంటుంది, 0 అయినా ఉంటుంది, 1/0 ఉంటుంది. అవునా? ఎస్. అయితే దీన్ని ద స్టేట్ ఆఫ్ సూపర్ పొజిషన్ అని అంటాం. ద స్టేట్ ఆఫ్ సూపర్ పొజిషన్ వేర్ 1/0 ఉండే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయో దాన్నే స్టేట్ ఆఫ్ సూపర్ పొజిషన్ అని అంటాము. క్లియర్? ఎస్. అండ్ మరొకటి మెయిన్ ఉంటుంది, దట్ ఈజ్ ది ఎంటాంగిల్మెంట్. క్లియర్? ది ఎంటాంగిల్మెంట్ అంటే అర్థం ఏంటి?
ఎంటాంగిల్మెంట్ అంటే కలిసి ఒక దగ్గర ఉంటే, అంటే ట్విస్టింగ్లా ఉంటే దాన్ని ఎంటాంగిల్మెంట్ అంటాం. అంటే ఇక్కడ సబ్ అటామిక్ లెవెల్స్లో 2 ఆబ్జెక్ట్స్ సబ్ అటామిక్ లెవెల్లో మీటింగ్ అయ్యాయి అంటే ఇవి ఎంత డిస్టెన్స్ తీసుకెళ్ళినా సేమ్ ప్రాపర్టీస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఎంటాంగిల్మెంట్లో కలిపి ట్విస్ట్ చేసి ఉంచారు, సబ్ అటామిక్ లెవెల్లో ఇంట్రాక్షన్ జరిగింది. సో దీంట్లో అరేంజ్మెంట్ అనేది 1 2 3 ఉంది అంటే దీంట్లో కూడా అరేంజ్మెంట్ 1 2 3 ఉంటుందన్నమాట. ఆ విధంగా అవి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అయితే ఇప్పుడు ఈ రెండు బాక్సెస్ని అట్లీస్ట్ మీరు 1,00,000 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పెట్టిన 1,00,000 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పెట్టిన అయితే ఈ 1 2 3 అరేంజ్మెంట్స్లో 3ని చిన్నది డిస్టర్బ్ చేస్తే ఆపోజిట్లో ఉన్న 3 అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ 1ని డిస్టర్బ్ చేస్తే దూరంలో 1,00,000 కిలోమీటర్స్లో ఉన్న డిస్టెన్స్లో ఉన్న 1 కూడా చేంజ్ అవుతుంది. దాన్ని క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అని అంటాం. సో ఏవైనా 2 సబాటమిక్ లెవెల్స్లో ఎంటాంగిల్ అయ్యాయంటే ఈవెన్ వాటి యొక్క యాక్షన్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉన్నా కూడా ఎగ్జాక్ట్గా జరుగుతుంది. అయితే దాన్ని ఏమంటున్నాం, ఇన్స్టాంటనియస్ అని అంటాం. ఇన్స్టాంటనియస్లీ ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో జరుగుతుంది. అయితే దీంతో ఏం కనిపెట్టామంటే నార్మల్గా క్లాసికల్ ఫిజిక్స్లో లైట్ కన్నా ఎవరు స్పీడ్గా ట్రావెల్ చేయలేము అనుకున్నది ఈ ఎంటాంగిల్మెంట్లో ఇది అంత ఇన్స్టాంటనియస్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అంటే 1 కదులుతుంది అంటే ఆపోజిట్లో 1,00,000 2,00,000 10,00,000 మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న అది ఎగ్జాక్ట్గా కదులుతుంది అంటే ఇన్ఫర్మేషన్ ఎంత స్పీడ్గా పాస్ అవుతుంది అంటే దట్ ఈజ్ మోర్ దాన్ లైట్. లైట్ కన్నా స్పీడ్గా డేటా అనేది చేరవేసి అది చేంజ్ చేయిస్తుంది. సో ఇట్లాంటి దీన్నే మనం ఏమంటాము అంటే ద ఐన్స్టైన్ కాల్డ్ దిస్ యాజ్ ద స్పూకీ యాక్షన్ అట్ ఏ డిస్టెన్స్. ద స్పూకీ యాక్షన్ అని అన్నారు. ద స్పూకీ యాక్షన్ అంటే ఎంటాంగిల్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి ఒక దగ్గర చేంజ్ చేస్తే ఎంత డిస్టెన్స్లో ఉన్నా చేంజ్ అవుతుంది. దాన్నే ద స్పూకీ యాక్షన్ అని అంటారు. క్లియర్? ఎస్. అండ్ అంటే ఇంతవరకు మనం ది క్వాంటమ్ సూపర్ పొజిషన్ చూసాం, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ చూసాము, మరొకటి లాస్ట్ దట్ ఈజ్ క్వాంటమ్ ఇంటర్ఫియరెన్స్ అనేది చూడండి. క్వాంటమ్ ఇంటర్ఫియరెన్స్లో ఈ ఎంటాంగిల్మెంట్ జరిగిన తర్వాత ఎంత డిస్టెన్స్లో ఉన్నా అవి ఎగ్జాక్ట్గా రెస్పాండ్ అవుతాయి. అయితే ఏదైనా డేటా అనేది క్వాంటమ్ లెవెల్లో ఎన్క్రిప్ట్ చేయగలిగితే, క్లోజ్ చేస్తే మధ్యలో ఈవెన్ హ్యాకర్ ఒకటి ఓపెన్ చేసిన ఆపోజిట్లో సైడ్ది ఓపెన్ అయిపోయి అసలు ఏ డేటా గురించి హ్యాకర్ హ్యాక్ చేస్తున్నాడో ఆ డేటా అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, నేను క్వాంటమ్ అప్లికేషన్స్లో మెసేజ్ హాయ్ అని పంపించాను అనుకోండి. సో జనరల్గా ఇది ఎన్క్రిప్ట్ అవుతుంది. సరైన హ్యాకర్స్ ఉన్నారంటే దీన్ని ఓపెన్ చేసి ఈ మెసేజ్ని చదవగలరు హాయ్ అని. ఎందుకంటే హెచ్ని 1 కానీ 0 కానీ అండ్ ఐని 0 కానీ 1తో కానీ నేను ఇప్పుడు పంపించాలి. అవునా? ఎస్. అయితే దీన్ని ఓపెన్ చేయడం వల్ల ఈ డేటా తెలుస్తుంది హ్యాకర్కి. బట్ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఇది 1 అయినా ఉంటుంది, 0 అయినా ఉంటుంది, ఆర్ 0/1 ఒకే స్టేజ్లో 3 అనేవి అప్లికేషన్లోకి ఉంటాయి. అండ్ ఎంటాంగిల్మెంట్ జరిగిన తర్వాత ఒక దగ్గర ఓపెన్ చేస్తే ఆపోజిట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది, ఇది క్రాష్ అయిపోతుంది. ఆ మెసేజ్ ఏంటి అని ఎప్పటికీ ఎవరు కూడా కనుక్కోలేరు. క్లియర్? సో దాన్ని క్వాంటమ్ ఇంటర్ఫియరెన్స్ అని అంటారు. సో క్వాంటమ్ అప్లికేషన్స్ ఒకవేళ తీసుకొచ్చాము అంటే దాన్ని ఓపెన్ చేసి చూసే కెపాసిటీ అనేది ఎవ్వరికీ కూడా ఉండదు అని చూపిస్తున్నారనమాట. క్లియర్? సో దాన్ని క్వాంటమ్ ఇంటర్ఫియరెన్స్ అని అంటాము. సో డేటా అనేది పూర్తిగా ఎన్క్రిప్టెడ్గా జాగ్రత్తగా ఎవరు కూడా హ్యాక్ చేయలేనంత విధంగా దీన్ని పెట్టడం జరుగుతుందన్నమాట. క్లియర్? ఎస్. అయితే క్వాంటమ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఒక్కసారి చూద్దాము. సో ఇంత గ్రేట్ అడ్వాంటేజెస్ చూస్తున్న ఈ క్వాంటమ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ అనేవి చూడండి.
అయితే ఆల్రెడీ చెప్పాను, సెక్యూర్ కమ్యూనికేషన్ గురించి ఇది మనకి హెల్ప్ చేస్తుంది. అంటే ఒకసారి డేటా అనేది దాచింది అంటే హ్యాకర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయలేనట్టు ఉంచుతుంది అన్నమాట. క్లియర్? కమ్యూనికేషన్ అనేది సెక్యూర్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఫర్దర్ రీసెర్చర్స్ ఇన్ అనదర్ ఫీల్డ్ అప్లికేషన్స్ అనేవి మనకు తెలుస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, జనరలీ వీటితో బ్లాక్ హోల్ ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎట్లా అప్లికేషన్ అయింది, ఇదంతా కూడా రీసెర్చ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త డ్రగ్ ఉందనుకోండి, అది ఏ విధంగా బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది నెక్స్ట్ నుంచి మనం యానిమల్స్కి టెస్ట్ రూపంలో ఇచ్చి చేయాల్సిన అవసరం లేదు. క్వాంటమ్ అప్లికేషన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అంటే యానిమల్స్కి ఇచ్చి యానిమల్లో ఉన్న రియాక్షన్ని మనం ఎట్లా రీసెర్చ్ చేయగలమో, ఒక కంప్యూటర్కి అప్లై చేసిన డేటా అంతా అది ఏ విధమైన రియాక్షన్స్ని క్రియేట్ చేస్తుందో అన్నీ చూపించగలం అన్నమాట. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత చూడమా, దట్ ఈస్ ఈవెన్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎందుకు అంటే వచ్చే డిజాస్టర్స్ని ముందుగానే కనిపెట్టి ఇది చెప్తుందన్నమాట. క్లియర్? ఎస్. అండ్ నెక్స్ట్ మనం ఏం చూస్తాం, నెక్స్ట్ వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ వీటన్నిటిలో కూడా దీని అప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఇంత అప్లికేషన్స్ ఉన్న క్వాంటమ్ టెక్నాలజీలో కూడా కాస్త ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్? కాస్త ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అయితే ఐ వుడ్ రేదర్ కాల్ ఇట్ యాజ్ ఛాలెంజెస్. క్లియర్? అంటే ఈ రోజుకి ఇవి ఛాలెంజెస్, మరి రేపొద్దున ఇవి క్లోజ్ అయితే వాటి నుంచి ప్రాబ్లం అనేది ఉండదు మనకి. క్లియర్? సో ఫస్ట్ వన్ ఒక్కసారి చూడండి. జనరలీ క్వాంటమ్ కంప్యూటర్ చాలా స్పీడ్గా వర్క్ చేయాలి అంటే అట్లీస్ట్ 1000 క్యూబిట్స్. క్లియర్? క్యూబిట్స్ అంటే క్వాంటమ్ బిట్స్ అనేవి ఇవ్వాలి. బట్ ఇప్పుడు హయ్యెస్ట్ మనం దానికి కేవలం 433 క్యూబిట్స్ మాత్రమే ఇస్తున్నాం. అంటే హ్యూమన్ ఇంకా ఎక్కువ వర్క్ చేసి ఎక్కువ క్యూబిట్స్ని ఇచ్చే లెవెల్కి హ్యూమన్ వెళ్ళాలి. అప్పుడు దీని యొక్క అప్లికేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. క్లియర్? అండ్ నెక్స్ట్, క్వాంటమ్ లెవెల్లో ఎక్కడైనా ఎర్రర్స్ జరిగాయి అంటే వాటిని కనిపెట్టడం అనేది చాలా అంటే చాలా కష్టం. క్లియర్? సో అందుకనే ఇక్కడ మెయిన్ ఇదొక ప్రాబ్లం అని చెప్తున్నారు. ఎర్రర్ కరెక్షన్ అనేది నియర్లీ ఇంపాసిబుల్గా ఉంటుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్. అయితే ఇట్లాంటి ఎర్రర్ ఫ్రీ క్యాలిక్యులేషన్స్ రావడానికి మరింత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవ్వాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మరొకటి ఏంటంటే, ఈ క్వాంటమ్ కంప్యూటర్స్లో యూజ్ చేసే చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మైన్యూటెస్ట్ డస్ట్ పార్టికల్ పడినా సరే వాటి యొక్క క్యాలిక్యులేషన్స్ స్పీడ్స్ అనేవి చాలా హయ్యెస్ట్ లెవెల్స్లో డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. క్లియర్? సో అయితే ఒక్కసారి చూడండి. జనరలీ గూగుల్ సెడ్ ఇట్ హ్యాస్ అచీవ్డ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది క్వాంటమ్ సుప్రిమసీ. క్లియర్? క్వాంటమ్ సుప్రిమసీ. అయితే వాళ్ళు ఏమని చెప్పారంటే, ఒక క్లాసికల్ కంప్యూటర్ ఒక ద మోస్ట్ టఫెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది తన లైఫ్ టైం ఆర్ అట్లీస్ట్ 1000 years చేసే క్యాలిక్యులేషన్ అనేది క్వాంటమ్ అప్లికేషన్స్లో కేవలం అవర్స్లోనే చేసి పెట్టేసింది అనమాట. క్లియర్? సో 1000 years యొక్క క్యాలిక్యులేషన్స్ అనేవి అవర్స్లోనే పెట్టేయడం జరిగింది. సో ఇంత లెవెల్లో క్లాసికల్ కంప్యూటర్స్కి క్వాంటమ్ కంప్యూటర్స్కి డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకని ఈవెన్ చిప్స్లో మైన్యూటెస్ట్ డస్ట్ పార్టికల్స్ పడినా, చిన్న ఆల్గారిథమిక్ మిస్టేక్స్ అనేవి పడినా సరే ఇవి పూర్తి వాటి యొక్క క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా, చాలా కంప్లీట్లీ రాంగ్గా చూపించే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్? సో దీస్ ఆర్ ది థింగ్స్ క్వాంటమ్ కంప్యూటర్స్. బట్ అయితే గవర్నమెంట్ కానీ వరల్డ్ లెవెల్లో కానీ వీటి మీద పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఏదో ఒక రోజు క్వాంటమ్ టెక్నాలజీ అనేది హయ్యెస్ట్ లెవెల్లో తీసుకొస్తాము, అప్పుడు దీని యొక్క అడ్వాంటేజెస్ అనేవి అందరికీ తెలుస్తాయి అని అనుకుంటున్నారన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఇండియాలో క్వాంటమ్ టెక్నాలజీస్కి గవర్నమెంట్ ఏ విధమైన ఇనిషియేటివ్స్ తీసుకుందో ఒక్కసారి చూడమా. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కీ ఇనిషియేటివ్స్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏ విధంగా క్వాంటమ్ టెక్నాలజీ అప్లికేషన్స్ అనేవి ఇండియాలో పెంచాలి, దాని రీసెర్చ్ ఎలా పెంచాలి. అయితే గవర్నమెంట్ హ్యాస్ కమ్, దట్ ఈజ్ నేషనల్ మిషన్ ఆన్
క్వాంటమ్ టెక్నాలజీ. క్లియర్? నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీ అనేది తీసుకురావడం జరిగింది. అయితే దీంట్లో గవర్నమెంట్ 8,000 crores అనేవి ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. క్లియర్? సో క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్ వీటిలో నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీ అని చెప్పి 8,000 crores ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఆల్సో స్టార్టెడ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబొరేటరీ. క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబొరేటరీ. క్లియర్? క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబొరేటరీ. సో అయితే ఈ ల్యాబొరేటరీ అనేది మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ ల్యాబ్లో హయ్యెస్ట్ టైమ్స్ అనేవి కేవలం క్వాంటమ్ అప్లికేషన్స్ రీసెర్చ్లో పెడతారు. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబొరేటరీలానే క్వాంటమ్ కమ్యూనికేషన్ ల్యాబ్ కూడా, అంటే కమ్యూనికేషన్స్లో ఏ విధంగా మెరుగుపరచచ్చు క్వాంటమ్ అప్లికేషన్స్తో అని దీనికి సెపరేట్గా ల్యాబ్ అనేది పెట్టడం జరిగిందనమాట. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత డిఫెన్స్ సెక్టర్లో రావాలని చెప్పేసి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్లస్ సీడాక్, గుర్తుంచుకోనమ్మా, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, వీళ్ళిద్దరూ కొలాబరేషన్ అయి క్వాంటమ్ అప్లికేషన్స్ అనేవి డిఫెన్స్ ఏరియాలో తీసుకొద్దాం అనుకుంటున్నారు. దట్ ఈస్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ద సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. క్లియర్? ఎస్. అండ్ నెక్స్ట్ జనరలీ government also started something that is called iHub Quantum Technology Foundations. iHub Quantum Technology Foundation. ఇట్లాంటి కీ ఇనిషియేటివ్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? సో ఎస్, ఇది ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా డెవలప్ అయితే ఫ్యూచర్లో క్వాంటమ్ అప్లికేషన్స్ అనేవి క్లియర్గా అందరికీ కనిపిస్తున్నాయి అన్నమాట. క్లియర్? సో ఏ స్మాల్ వేరియేషన్స్ చేంజెస్లో గ్రేట్ చేంజెస్ అనేవి తీసుకొని రాగలం. సో అందుకని వీటి అప్లికేషన్ అనేది గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. ఎస్, ఇట్లాంటి ముందుకు వెళ్తే మరింత ప్రాస్పెక్టస్ లైక్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 వాటిల్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ నేషన్ యొక్క గ్రోత్కి చాలా బెనిఫిట్ చేస్తుంది. క్లియర్? ఎస్. అయితే లాస్ట్లో ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఇస్తాను, జాగ్రత్తగా చూడండమ్మా. ఒకసారి చూడమ్మా, ఒకవేళ మీరు మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్లైన్లో చేయాలనుకుంటే విశాఖపట్నం మన బ్రాంచ్లో మీరు చేయొచ్చు. కొత్త బ్యాచ్ అనేది ఆఫ్లైన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే మీకు ఆఫ్లైన్ బ్రాంచ్ క్లాసెస్ యాక్సెసిబిలిటీ తీసుకున్న ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ యాక్సెసిబిలిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మాత్రమే కాదు, టోటల్గా 19 బుక్స్. క్లియర్? సో టోటల్ 19 బుక్స్ యూపీఎస్సీలో ఉన్న 19 సబ్జెక్ట్స్ ప్రతిదీ కూడా కవర్ అయ్యే విధంగా మీకు బుక్స్ అనేవి జనరల్ స్టడీస్ అండ్ సీసెట్ కవర్ అయ్యే విధంగా బుక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది వస్తుందమ్మా. ఫీజ్ 1 lakh అనేది కేవలం 48,000 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ కోర్స్ కూడా 15th డేట్తో మనకి వ్యాలిడిటీ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఈ రోజు కల్లా మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చు. రైట్? సో చూడండి, మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. ఈ ఆర్టికల్ చూడమ్మా, ఏ స్పీకర్స్ ఫ్లాడ్ మూవ్ టు డిటర్మైన్ ద రియల్ ఫ్యాక్షన్. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్? ఎస్. అయితే పాలిటీ చాప్టర్లో మనం ఈ పాలిటీ క్లాసెస్లో జనరల్గా మనం పార్లమెంట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అవునా? రైట్. అయితే పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇష్యూస్, పవర్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాం. అయితే వీటికి హెడ్స్ ఆర్ చైర్పర్సన్స్ నథింగ్ బట్ ది స్పీకర్. రైట్? సో పార్లమెంట్ స్పీకర్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ స్పీకర్. అయితే స్పీకర్కి ఉన్న పవర్స్ని కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అవునా? రైట్. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటి అనేది చూద్దాం. సో ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా మొత్తం అంతా చూసుకొని వద్దాం. సో జాగ్రత్తగా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. వాట్ హ్యాపెండ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్లో దెర్ ఈజ్ వన్ పార్టీ దట్ ఈజ్ ది శివసేన. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ అయితే ఇక్కడ పార్టీ పాలిటిక్స్ కానీ అండ్ ఇండివిజువల్ స్టేట్స్లో జరుగుతున్న ఇష్యూస్ కానీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందా అంటే, ఎగ్జామినేషన్ పరంగా ఇండియన్ స్టేట్స్లో ఏదైతే పర్టికులర్గా ఒక స్టేట్కి సంబంధించింది జరుగుతుందో దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది లేదు.
బట్ బ్రాడర్ పర్స్పెక్టివ్స్లో ఏవైతే జరుగుతున్నాయో ఎడిటోరియల్ అనాలిసిస్ కానీ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ కానీ అవి మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. అయితే మనం హిందూ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఆ పెరిఫరల్ ఇష్యూస్ అనేవి టచ్ చేస్తే క్లియర్గా అర్థం కాదు కాబట్టి మనం డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ఇస్తున్నాం. సో ఇక్కడ పార్టీ నుంచి మీకు అంతా చెప్పినట్లయితే కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. బట్ ఎగ్జామినేషన్లో రాయడానికి మాత్రం మీకు కావాల్సిన కంటెంట్ అనేది దీంట్లో కొంత సరిపోతుందన్నమాట. రైట్? ఎస్. సో దిస్ ఈజ్ మహారాష్ట్రలో శివసేన పార్టీ అనేది ఉంది. అయితే ఈ శివసేన పార్టీకి చీఫ్ కింద ఉద్ధవ్ థాక్రే గారు ఉన్నారనమాట. రైట్? ఉద్ధవ్ థాక్రే గారు ఉండడం అనేది జరిగింది. అయితే సడన్గా వాట్ హ్యాపెన్, ఈ పార్టీ నుంచి శివసేన పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేస్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏక్నాథ్ షిండే, క్లియర్, ఏక్నాథ్ షిండే ఇతని హెడ్లో కొంతమంది పార్టీ మెంబర్స్ అనేవాళ్ళు బయటకు వచ్చి అపోజిషన్, క్లియర్, అప్పటికే స్టేట్లో అపోజిషన్గా ఉన్న పార్టీతో లింక్ అనేది పెట్టుకొని వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? రైట్. సో ఏమైంది, శివసేన పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేస్ ఏక్నాథ్ షిండే హెడ్తో వాళ్ళు అపోజిషన్ పార్టీ దట్ ఈజ్ ది భారతీయ జనతా పార్టీతో కలిపి మహారాష్ట్రలో కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడం అనేది జరిగింది. రైట్? ఎస్. అయితే ఇట్లా ఎప్పుడైనా కొంతమంది వ్యక్తులు బయటకు వెళ్ళిపోతే దాన్ని డిస్క్వాలిఫికేషన్ కింద చూస్తామన్నమాట. క్లియర్? డిస్క్వాలిఫికేషన్. ఎందుకు డిస్క్వాలిఫికేషన్ కింద చూస్తాము అంటే వీళ్ళు పార్టీని ఫిరాయించారు అని అంటామన్నమాట. క్లియర్? ఏమంటాము? పార్టీ ఫిరాయించారు అని అంటాం. అయితే పాలిటీలో ఏమంటాము? ది డిఫెక్షన్ అని అంటాం. పార్టీ ఫిరాయించడాన్ని డిఫెక్షన్, పొలిటికల్ పార్టీ డిఫెక్షన్ అని అంటాం. రైట్. అయితే పొలిటికల్ పార్టీ డిఫెక్షన్స్ అనేవి గవర్నమెంట్కి మంచిది కాదు అని చెప్పి ఈ డిఫెక్షన్స్ని కంట్రోల్ చేయాలి అని చూస్తాం. అయితే ప్రజెంట్ ఏం జరిగిందో చూసి అప్పుడు మళ్ళీ మనం టోటల్గా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలుసుకుందాం. రైట్? ఎస్. అయితే ఎప్పుడైతే ఉద్ధవ్ థాక్రే ఒరిజినల్ శివసేన పార్టీ సుప్రీమో దగ్గర నుంచి కొంతమంది ఎమ్మెల్యేస్ బయటికి వెళ్ళిపోవడం జరిగిందో, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగిందో, అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ హెడ్ దట్ ఈజ్ స్పీకర్ గారికి ఉద్ధవ్ థాక్రే శివసేన పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. సార్, వీళ్ళు డిఫెక్షన్ అయ్యారు, సో యాంటీ డిఫెక్షన్ లా కింద చెప్తాను, అదంతా యాంటీ డిఫెక్షన్ లా కింద వీళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయండి, ఎమ్మెల్యేల కింద ఉన్న అర్హతను తీసేయండి అని చెప్పడం జరిగిందనమాట. అయితే స్పీకర్ గారు మాత్రం వీళ్ళ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయలేదు. ఉద్ధవ్ థాక్రే వర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగిందో, మీ కంప్లైంట్ అనేది కరెక్ట్గా లేదు, ఏక్నాథ్ షిండే గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గవర్నమెంటే అని తీర్పు అనేది ఇవ్వడం జరిగిందనమాట. డిస్క్వాలిఫికేషన్ వీళ్ళకి వర్తించదు అని స్పీకర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఈ టోటల్ ఇష్యూని ఇప్పుడు మనం ఆర్టికల్ ఏదైతే చూస్తున్నామో దాంట్లో ఆథర్ క్రిటిసైజ్ చేశారనమాట. స్పీకర్ గారు తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. రైట్? సో అయితే ఇప్పుడు బేసికల్గా మీకు కాంటెక్చువల్గా ఏం జరిగింది అనేది అర్థమైంది. రైట్? ఇప్పుడు మనం పూర్తిగా బ్యాక్గ్రౌండ్ నుంచి ఏం జరిగిందో చూద్దాం. రైట్? ఎస్. అయితే హోల్ కాంటెక్స్ట్ మొత్తం ఓవరాల్గా డిఫెక్షన్ అంటే ఏంటి, డిస్క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ఇట్ ఈస్ ద టైం 1970s. అయితే ఇండియాలో 1970sలో పొలిటికల్ పార్టీస్ అనేవి ఇందిరాగాంధీ టైం తర్వాత, క్లియర్, ఇందిరాగాంధీ టైం తర్వాత ఫస్ట్ టైం స్టేట్ లెవెల్లో కొన్ని పార్టీస్ అనేవి రావడం జరిగింది. సెంట్రల్ లెవెల్లో కూడా దట్ ఈజ్ పోస్ట్ 1977 తర్వాత కొత్త గవర్నమెంట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా రావడం అనేది జరిగింది. అయితే ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తున్నాయంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ కానీ, ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ కానీ, అయితే వీళ్ళు ప్రజల చేత డెమోక్రసీలో ఎలక్షన్స్ మేనర్లో ఎన్నుకోవడం అనేది జరిగింది. అయితే జనరల్గా స్టేట్లో అయినా సెంటర్లో అయినా గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయగలరంటే ఎవరికైతే ఎక్కువ మంది ఎమ్మెల్యే సపోర్ట్ ఉందో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేయాలి అని కాన్స్టిట్యూషన్లో చెప్పడం జరిగింది. అవునా? సో కాన్స్టిట్యూషన్లో కేవలం న్యూమరికల్ ఫోర్స్ గురించి మాత్రమే ఇవ్వడం జరిగింది. న్యూమరికల్ ఫోర్స్. సో ఎవరైతే స్టేట్లో అయినా సెంటర్లో అయినా మెజారిటీ దాటి సపోర్ట్ అనేది ఉంటుందో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేయాలి అని మాత్రమే
కాన్స్టిట్యూషన్లో చెప్పడం అనేది జరిగింది. న్యూమరికల్ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? ఎస్. అయితే ఈ 1970s ఏం జరిగిందంటే, లెట్స్ టేక్ పార్టీ ఏ, పార్టీ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ స్టేట్లో 200 మెంబర్స్ ఎమ్మెల్యేస్ అనుకోండి, క్లియర్? టోటల్ 200 కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఉన్నాయి. సో అయితే ఏం జరిగింది, పార్టీ ఏకి 97 సీట్స్ వచ్చాయి అండ్ పార్టీ బికి 103 సీట్స్ అనేవి రావడం జరిగింది. లెట్స్ టేక్. సో ఈ కండిషన్లో పార్టీ బి గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి వస్తుంది, అవునా? పార్టీ బి గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి వస్తుంది. అయితే వీళ్ళిద్దరికి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది చాలా తక్కువే అవ్వనివ్వండి, క్లియర్? ఏదైనా కానివ్వండి, కాన్స్టిట్యూషన్ ప్రకారం పార్టీ బి అనేది 103 సీట్స్తో ఉంది కాబట్టి వీళ్ళే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలి. బట్ పార్టీ ఏ వాళ్ళు ఏం చేశారంటే, దే యాక్చువల్లీ పర్చేస్డ్ ఫ్యూ ఎమ్మెల్యేస్. అంటే ఏంటి? కరప్షన్. అంటే ఏం చేశారు అంటే, కొంత డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేని కొనుక్కోవడం అనేది జరిగింది. సో ఇట్లాగా వీళ్ళు ఒక లెట్స్ టేక్ ఒక 7 ఎమ్మెల్యేస్ని కొనుక్కున్నారు అనుకోండి. 7 ఎమ్మెల్యేస్ని కొనుక్కున్నారంటే వీళ్ళ నెంబర్ అనేది 97 నుంచి 104కి పెరగడం అనేది జరిగింది అండ్ వీళ్ళ నెంబర్ అనేది 99కి పడిపోయిందన్నమాట, క్లియర్? సో దట్ ఈజ్ 96కి పడిపోవడం అనేది జరిగింది, రైట్? ఎస్. అయితే ఇక్కడ చూస్తే ఇప్పుడు ఏమైంది, న్యూమరికల్ ఫోర్స్ ఎవరికి ఉంది? ఇప్పుడు న్యూమరికల్ ఫోర్స్ అనేది పార్టీ ఏకు ఉంది, అవునా? నెంబర్ ఎక్కువ ఎవరికి ఉందమ్మా? పార్టీ ఏకు ఉంది. సో ఈ టోటల్ ట్రాన్సాక్షన్లో ఇప్పుడు మీరు చెప్పండి, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇప్పుడు పార్టీ ఏ గవర్నమెంట్ ఫామ్ చేయాలి. బట్ ఎథికల్గా చూసుకున్నట్లయితే పార్టీ ఏ ఏదైతే ఈ పార్టీ ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేస్ని కొనడం జరిగిందో ఇది డెమోక్రసీకి, ఎలక్షన్స్కి సిగ్గుచేటు, అవునా? రైట్. బట్ అయినా సరే కాన్స్టిట్యూషన్ కేవలం న్యూమరికల్ ఫోర్స్నే యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఈ విధంగా మెంబర్స్ ఎక్కడైతే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుందో వాళ్ళు పార్టీస్ అనేవి మారడం జరుగుతుందన్నమాట. ఇట్లా ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి గెలిచిన తర్వాత వెళ్ళడాన్ని మనం డిఫెక్షన్ అని అంటాం, పార్టీ ఫిరాయింపు అని అంటాం. సో ఇక్కడి నుంచి ఒక కాన్సెప్ట్ అనేది పుట్టుకొచ్చింది, దట్ ఈస్ ది ఆయారామ్ గయారామ్. So what is this Ayaram and Gayaram? So there is one MLA, that is his name is Ram and something. So itanu within 1 week lo 3 పార్టీస్ని, క్లియర్? 2 పొలిటికల్ పార్టీస్ మధ్యలో 3 times మారడం జరిగిందనమాట. ఎక్కడ ఆపర్చునిటీ ఉందంటే అక్కడికి వెళ్ళడం జరిగింది, మళ్ళీ వేరే వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళారు, వేరే వాళ్ళు మళ్ళీ ఆపర్చునిటీస్ ఇస్తే మళ్ళీ మారడం అనేది జరిగింది. సో దానికి కొనోటేషన్ కింద ఆయారామ్ గయారామ్ అన్న టైటిల్ అనేది వాడడం జరుగుతుందన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ పార్టీ ఫిరాయింపు చేస్తే ఆయారామ్ గయారామ్ అని పిలవడం జరుగుతుందన్నమాట, రైట్? ఎస్. అయితే ఇట్లాంటివి ఎథికల్గా కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్లో కొన్ని అమెండ్మెంట్స్ అనేవి చేయడం జరిగింది. దట్ ఈజ్ ది 10th షెడ్యూల్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. 10th షెడ్యూల్ అనేది తీసుకొచ్చి ఇక్కడ కొత్త లా అనేది పెట్టడం జరిగింది. లా ఇన్ ద సెన్స్ 10th షెడ్యూల్లో రాశారనమాట. దట్ ఈజ్ ది యాంటీ డిఫెక్షన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అంటే పార్టీ ఫిరాయించడాన్ని ఏ విధంగా కూడా ఇప్పుడు ఒప్పుకోరు. పార్టీ యాంటీ డిఫెక్షన్, ఆర్ యు గెటింగ్? సో ఒక పొలిటికల్ పార్టీ వేరే పొలిటికల్ పార్టీలోకి మారితే, అంటే కొంతమంది మెంబర్స్ వేరే పొలిటికల్ పార్టీలోకి చేరితే వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసే పవర్ అనేది యాంటీ డిఫెక్షన్ 10th షెడ్యూల్ ప్రకారం ఎవరికి ఇచ్చారు? స్పీకర్కి ఇవ్వడం జరిగింది, క్లియర్? స్పీకర్కి ఇచ్చారు. ఏమైంది? 10th షెడ్యూల్ ప్రకారం యాంటీ డిఫెక్షన్ ప్రావిజన్స్కి హెడ్ ఎవరు చేశారమ్మా? స్పీకర్ని చేయడం జరిగిందనమాట. అంటే స్పీకర్ గారు చూస్తారు, ఒకవేళ మెంబర్స్ కొంతమంది ఒక పొలిటికల్ పార్టీ నుంచి వేరే పొలిటికల్ పార్టీలోకి వెళ్తే వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పొజిషన్ కానీ ఎంపీ పొజిషన్ని డిస్క్వాలిఫై చేసే కెపాసిటీ స్పీకర్ గారికి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూడండి, కేవలం ఇక్కడ పొలిటికల్ పార్టీకి మాత్రమే కాదు, ఈవెన్ మెంబర్స్కి కూడా సపోర్ట్ చేసే విధంగా ఏ విధంగా ఉంచారు అంటే, దట్ ఈజ్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఒకవేళ 2/3 మెంబర్స్ కనుక, ఆర్ యు గెటింగ్? 2/3 మెంబర్స్ కనుక ఒక పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్తే ఇది డిఫెక్షన్ కింద రాదు అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? 2/3 మెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్. సో ఇందాక మనం చూసాం ఏమైంది, పార్టీ ఏలో 97 ఉన్నారు, పార్టీ బిలో 103 ఉన్నారు. అయితే
దాదాపుగా లెట్స్ టేక్ ఒక 85 మెంబర్స్ పార్టీ బి నుంచి పార్టీ ఏకి వెళ్ళారనుకోండి, ఓకేనా. 103లో 85 మెంబర్స్, మోర్ దెన్ 2/3 ఆఫ్ మెంబర్స్ ఎప్పుడైతే పార్టీ బి నుంచి పార్టీ ఏకి వెళ్ళారో అప్పుడు ఇది డిఫెక్షన్ కింద రాదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి పార్టీ చేసే యాక్టివిటీస్ అనేవి నచ్చడం లేదు కాబట్టే వాళ్ళు మారడం అనేది జరిగింది. సో 2/3 మెంబర్స్ కనుక ఒకవేళ షిఫ్ట్ అయితే అది డిఫెక్షన్ కింద రాదు అని చెప్పడం జరిగింది, రైట్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే దెర్ ఈజ్ ది అదర్ ప్రొవిజన్, క్లియర్. సో 2/3 మెంబర్స్ ఒకవేళ వేరే పార్టీలోకి మెర్జ్ అయితే, చూడండి, వేరే పార్టీలోకి మెర్జ్ అయితే అప్పుడు అది డిఫెక్షన్ కింద రాదు, ఇది వర్తిస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. అండ్ ఈ 10th షెడ్యూల్లోనే మరొక ప్రొవిజన్ ఉండేది, క్లియర్. 1/3 మెంబర్స్, ఓకేనా, 1/3 మెంబర్స్ కావాలి అనుకుంటే పార్టీ నుంచి స్ప్లిట్ అవ్వచ్చు. అంటే ఓకేనా, వేరే పార్టీలోకి మారరు, బట్ వాళ్ళే ఒక వేరే పార్టీ కింద తయారవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇక్కడ 103 మెంబర్స్ ఉన్నారు కదా పార్టీ బి. సో వీళ్ళు ఇప్పుడు 85 మెంబర్స్ ఒక పార్టీ కింద, మిగిలిన వాళ్ళు వేరే ఈ ఓల్డ్ పార్టీలో ఉన్నారనుకోండి. ఈ కొత్తగా డివైడ్ అయిన ఈ 85 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ 2 ముక్కలు అవుతుంది, అవునా. దీన్ని మనం స్ప్లిట్ అని అంటామన్నమాట. ఈ స్ప్లిట్ ప్రావిజన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట 1/3 మెంబర్స్. బట్ అయితే ఇది కూడా మిస్యూజ్కి గురి అవుతుంది అని తర్వాత దీన్ని అమెండ్మెంట్లో తీసేశారనమాట, రైట్. ఇస్ ఇస్ క్లియర్. సో యాజ్ ఆఫ్ నౌ 10th షెడ్యూల్ ప్రకారం ఏమని చూస్తాము, 2/3 మెంబర్స్ ఒకవేళ పార్టీ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీలోకి మెర్జ్ అయితే అది యాంటీ డిఫెక్షన్ కింద రాదు. సో స్పీకర్ గారు వీళ్ళని పనిష్ చేయాల్సిన అవసరం లేదు అని చూస్తాం, రైట్. ఎస్. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఇక్కడ ఏమైంది, కొంతమంది మెంబర్స్ ఈ ఒరిజినల్ శివసేన పార్టీ నుంచి వెళ్ళిపోయి బయటకు వచ్చి వేరే పార్టీతో కలిసి గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు చూడండి వేరే పార్టీలోకి మెర్జ్ అవ్వలేదు, వాళ్ళు శివసేన వర్గం కింద సపరేట్గా వచ్చారనమాట. అంటే స్ప్లిట్ అవ్వడం జరిగింది. ఈ స్ప్లిట్ని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 2023లోనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎస్, ఈ స్ప్లిట్ అనేది కరెక్టే అని. బట్ అయితే ఏం జరిగింది, ఎప్పుడైనా సరే ఈ 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ కింద క్రైటీరియా ఏంటి అంటే, ఒకవేళ మెంబర్స్ వాల్యూంటరీగా, చూడండి, మెంబర్స్ వాల్యూంటరీగా గెలిచిన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినా, క్లియర్. అండ్ పార్టీ ఇచ్చే విప్ని ధిక్కరించినా సరే వాళ్ళు యాంటీ డిఫెక్షన్ కింద అవుతారు అని కూడా ఈ 10th షెడ్యూల్లో చెప్పడం జరిగింది. వాల్యూంటరీ అంటే ఏంటి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసాం కదమ్మా, 103 మెంబర్స్ ఉన్న పార్టీ బి నుంచి ఒక 7 మెంబర్స్ పార్టీ ఏలోకి వెళ్ళడం జరిగింది అని. సో అలాంటప్పుడు వాళ్ళని వాల్యూంటరీగా వేరే పార్టీలోకి వెళ్ళారు అని చూస్తారు. అండ్ వాట్ ఈజ్ విప్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ బి చెప్తుందన్నమాట ఏంటని, మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ప్రెజెంట్ అవ్వండి అని చెప్పి విప్ ఇష్యూ చేస్తే ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఒకవేళ ఇంటెన్షనల్గా అటెండ్ కాకపోతే కనుక వాళ్ళ మీద పార్టీని ధిక్కరించిన కేసు కింద, క్లియర్ అంటే అర్థమవుతుంది కదమ్మా, పార్టీని ధిక్కరించిన వాళ్ళ కింద కన్సిడర్ చేసి వాళ్ళని 10th షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యే పొజిషన్ అనేది తీసేయడం జరుగుతుందన్నమాట, ఓకేనా, రైట్. అయితే ఇక్కడ శివసేన పార్టీ ఏమని చెప్తుంది అంటే, ఈ ఉద్ధవ్ ఠాక్రే గారు విప్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఆ విప్లో ఏక్నాథ్ షిండే లీడర్షిప్లో ఉన్న మెంబర్స్ ఎవరు కూడా అటెండ్ కాలేదు. సో వీళ్ళందరూ ఈ విప్ ప్రొవిజన్ని ధిక్కరించారు. అండ్ ఈ వాల్యూంటరీగా మెంబర్షిప్ని రిజైన్ చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది, పార్టీకి ఇష్టం లేకపోయినా. సో ఈ రెండూ కూడా యాంటీ డిఫెక్షన్ 10th షెడ్యూల్ ప్రకారం రెండూ కూడా డిఫెక్షన్కి అర్హులు అని చెప్పడం జరిగింది, క్లియర్. కాన్స్టిట్యూషనే ఇది చెప్తుంది. అయితే ఇక్కడ ఆథర్ ఏమని చెప్తున్నారంటే, కాన్స్టిట్యూషన్ ఈ విధంగా చెప్పినప్పటికీ కూడా ప్రెజెంట్ మహారాష్ట్రలో ఉన్న స్పీకర్ గారు మాత్రం ఈ 2 ప్రొవిజన్స్ కూడా ఇక్కడ వర్తించవు అని చెప్పి తీర్పు ఏదైతే ప్రెజెంట్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఇవ్వడం జరిగిందో ఇది డెమోక్రసీని డైల్యూట్ చేసే విధంగా ఉంది, డెమోక్రసీని అపహాస్యం చేసే విధంగా ఉంది అని స్టేట్మెంట్స్ అనేవి చెప్తున్నారనమాట. ఈజ్ దిస్ క్లియర్? అయితే పొలిటికల్ పార్టీగా ఏం జరిగిందో మిగిలిందంతా అక్కడ కవర్ చేసింది. మనకి పొలిటికల్ పార్టీ విషయాలు ఏమీ అవసరం లేదు. బట్ కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్ కానీ చేంజెస్ కానీ అమెండ్మెంట్స్ కానీ ప్రొవిజన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి ఇంపార్టెంట్ అనమాట, రైట్. ఈ వాల్యూంటరీ కండిషన్ కానీ విప్
కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నానమ్మా. రైట్. సో టోటల్గా కాన్సెప్ట్ అంతా కూడా మీకు క్లియర్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. రైట్. ఎస్. అయితే ఇక్కడ ఆర్టికల్లో వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ వాల్యూంటరీ అని చెప్పడం జరిగింది. అయితే దెర్ ఈజ్ వన్ కేస్. క్లియర్. ఆ కేస్ ఏంటో చూడమ్మా. దట్ ఈస్ ది, యూ కెన్ నోట్ డౌన్ దిస్. క్లియర్. దట్ ఈస్ ది రాజేంద్ర సింగ్ రాణా వర్సెస్ ది స్వామి ప్రసాద్ మౌర్య. దిస్ ఈజ్ ఇన్ 2007. అయితే ఈ కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పు ఇవ్వడం జరిగింది. ఏమని? ఈ 10th షెడ్యూల్లో వాల్యూంటరీ, క్లియర్, వాల్యూంటరీగా మెంబర్షిప్ అనేది వదులుకోవడం అంటే ఏంటో డెఫినేషన్ చెప్పడం జరిగిందనమాట. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ కేసులో ఏమని చెప్తుందంటే, దట్ ఈజ్ ఎప్పుడైనా ఒక పార్టీలో కొంతమంది బయటకు వచ్చి వేరే పార్టీలో మెర్జ్ అవుతూ, ఓకేనా, వేరే పార్టీలో మెర్జ్ అవుతూ గవర్నమెంట్ని గనుక ఫామ్ చేస్తే వాళ్ళు వాల్యూంటరీ కింద వస్తారు. సో ఇట్లాంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. అలాంటి గవర్నమెంట్ అనేది కరెక్ట్ గవర్నమెంట్ కాదు అని ఈ రాజేంద్ర సింగ్ రాణా వర్సెస్ స్వామి ప్రసాద్ మౌర్య 2007 కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. రైట్. ఎస్. అయితే ఈ టోటల్ కాంటెక్స్ట్ అంతా కూడా చూసి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. రైట్. సో వీటన్నిటి బేసిస్ మీద కూడా ఆథర్ చెప్తున్నారనమాట. క్లియర్. సో ఈ రాజేంద్ర సింగ్ రాణా వర్సెస్ స్వామి ప్రసాద్ మౌర్య కేసు 2007 కానివ్వండి, 2023లో ఇచ్చిన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కేసు జడ్జిమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ఏక్నాథ్ షిండే వర్గం కింద ఎవరైతే స్ప్లిట్ అయ్యారో వాళ్ళు డిస్క్వాలిఫికేషన్కి అర్హులు. యాంటీ డిఫెక్షన్ ప్రకారం వాళ్ళని డిఫెక్ట్ చేయాల్సిందే. బట్ అయినా స్పీకర్ గారు కాస్త బయాస్డ్ డెసిషన్ తీసుకున్నారు అని క్రిటికల్గా ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో బట్ వాట్ ఎవర్ మే బి ద కేస్, మీకు టోటల్ కాన్సెప్ట్ అంతా కూడా క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. రైట్. ఎస్. ఒకసారి చూడమ్మా, ఆంథ్రోపాలజీ ఆప్షనల్ కొత్త బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతుంది. 22 జనవరి 2024 నుంచి మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే క్లాసెస్ అంతా కూడా కంప్లీట్గా నేనే తీసుకుంటాను. మీకు క్యూరేటెడ్ కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన నోట్స్ స్పెషాలిటీ ఏంటంటే 90% ప్లస్ క్వశ్చన్స్ అనేవి మన నోట్స్ క్లాస్ నుంచి డిస్కషన్స్ నుంచే రావడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్. సో కంప్లీట్ లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ అనేవి మీకు యాక్సెసిబిలిటీ ఉంటుందమ్మా. కేవలం ఫీజు వచ్చేసి చూడండి 22,500 రూపీస్కి లాంచ్ చేయడం అనేది జరిగింది. 30,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 22,500కి ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు కోర్స్ వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. సో ఈ 22 జనవరి బ్యాచ్ నుంచి స్టార్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈరోజు డెడ్ లైన్. సో ఈరోజు మీరు అమౌంట్ పే చేసినట్లయితే మీకు కంప్లీట్ యాక్సెసిబిలిటీ అనేది లభిస్తుందన్నమాట. రైట్. మీకు ఏ డౌట్ ఉన్నా, ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899553. క్లియర్. ఈ ఆర్టికల్ చూడమ్మా. ద స్పిరిట్ ఆఫ్ పొంగల్ ఇవోక్స్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే రైట్. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1 ఆర్ట్ అండ్ కల్చర్లో చాలా ఇంపార్టెంట్ అమ్మా. అయితే దీంట్లో కొన్ని స్టేట్మెంట్స్ అనేవి మీరు ఎగ్జామినేషన్లో ఆర్ట్ అండ్ కల్చర్ ఆన్సర్లో కానీ ఈవెన్ జనరల్ ఎస్ఏ రాసినప్పుడు కానీ ఈ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. రైట్. ఎస్. ఫస్ట్ థింగ్ అయితే ప్రైమ్ మినిస్టర్ గారు ఇండియా మొత్తానికి కూడా పొంగల్ విషెస్ అనేది పాస్ ఆన్ చేస్తూ హీ యూజ్ దిస్ టర్మ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని చెప్పడం జరిగింది. వాట్ ఈస్ దిస్ ఏక్ భారత్ అండ్ శ్రేష్ఠ భారత్? అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ అనమాట. రైట్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈ స్కీమ్ ఆర్ ఈ ప్రోగ్రామ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం అనేది జరిగిందమ్మా. రైట్. అయితే ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ చూసి అందరూ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనుకుంటారు, బట్ దిస్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. క్లియర్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇనిషియేషన్ చేసిన ప్రోగ్రామ్. అయితే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కానీ వేరే మినిస్ట్రీస్ కూడా పార్టిసిపేట్ చేసిన మెయిన్ మినిస్ట్రీ ఏది అంటే దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. అయితే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్? ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది 2015లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మెయిన్లీ దేని గురించి అంటే ఇండియాలో డైవర్స్ కల్చర్స్ అనేవి ఉన్నాయి. రైట్. సో అయితే ఈ డైవర్స్ కల్చర్స్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు అంటే ఈ డైవర్స్ కల్చర్లో అసలు ఏం జరుగుతుందో ప్రజలకి అవేర్నెస్గా వచ్చినప్పుడు. అవునా? సో అంటే వేరే స్టేట్లో ఏం జరుగుతుందో తెలిసినప్పుడు మాత్రమే ఆ కల్చర్కి రెస్పెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రకారం స్టేట్స్ అనేవి జనరల్గా పేర్ అవుతాయి అన్నమాట. స్టేట్స్ అనేవి జనరల్గా పేర్ అవుతాయి. అంటే ఏ విధంగా? లెట్స్ టేక్ ఇప్పుడు బీహార్ ఉందనుకోండి. బీహార్ ప్లస్ తమిళనాడు
ఆర్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్లస్ తమిళనాడు, ఇట్లా స్టేట్స్ అనేవి ప్రతి వేరే స్టేట్తో కూడా లింక్ అయ్యి ఆపోజిట్ స్టేట్స్లో ఉన్న కల్చర్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట. సో దీని వలన ఏమవుతుంది, క్రాస్ కల్చరల్ ఎక్స్చేంజెస్ అనేవి సొసైటీలో హార్మోనీ అనేవి పెంచుతాయి. ఏ విధంగా హార్మోనీ పెంచుతాయి అంటే, ఒక స్టేట్ యొక్క కల్చర్స్ వేరే స్టేట్లో తెలియడం వల్ల వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కానీ, వాళ్ళ యొక్క వ్యూస్ కానీ, వాళ్ళ యొక్క కల్చరల్ ఆస్పెక్ట్స్ కానీ రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మైనారిటీ రైట్స్ ప్రొటెక్షన్ మాత్రమే కాదు, కల్చర్ని కన్జర్వ్ చేయడం కూడా అవుతుంది అని మనం చూస్తాం. సో క్రాస్ కల్చరల్ సెలబ్రేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారనమాట. మెయిన్ ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క ఉద్దేశం అదే అనమాట. ఎప్పుడైతే స్టేట్స్ అనేవి పేరింగ్ అవ్వడం జరిగిందో అప్పుడు వాటి మధ్య ఉన్న రిలేషన్స్ అనేవి బాగా పెరుగుతాయి, కల్చర్ అనేది కూడా కన్జర్వ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. రైట్. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమని చెప్తున్నారంటే, దట్ ఈజ్ మొత్తం ఇండియా యొక్క గోల్ ఏంటి అంటే 2047 కల్లా ఇండియాని ఒక డెవలప్డ్ కంట్రీగా చేయాలి అని, అవునా? దట్ ఈజ్ ది వికసిత్ భారత్ కింద 2047 కల్లా ఇండియాని తయారు చేయాలి అని ప్రతి ఒక్కరి సంకల్పం కదా. సో ఇది నెరవేరాలి అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లాంటి కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. అంటే ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది ఈ వికసిత్ భారత్ 27 ప్రోగ్రామ్కి ఒక డ్రైవింగ్ ఫోర్స్ అని చెప్తున్నారు. ఎందుకు? దీని వలన సొసైటీలో కల్చరల్ యూనిటీ అనేది వస్తుంది. ఆ కల్చరల్ యూనిటీ అనేది సొసైటీ అంతటినీ కూడా యునైట్ చేస్తుంది. ఆ యూనిటీ అనేది వికసిత్ భారత్ ఇనిషియేషన్ అనేది సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే అది చాలా ఇంపార్టెంట్ అని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారనమాట. రైట్. సో ఈ స్టేట్మెంట్స్ అనేవి మీరు ఇన్ జనరల్గా యూజ్ చేయొచ్చు అనమాట ఎక్కడైనా సరే. అర్థమైంది కదమ్మా? ఎప్పుడైతే కంట్రీ డైవర్సిటీ ఉందో ఈ డైవర్సిటీని యునైట్ చేయడం వల్ల యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ప్రమోట్ మాత్రమే కాదు, ద స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్ కానీ, ద స్పిరిట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కల్చరల్ కన్జర్వేషన్ కానీ, అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ కస్టమ్స్ కానీ, అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా ఇటువంటి వాటి స్టేట్మెంట్స్ అనేవి ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారంటే వాటి మీద రెస్పెక్ట్ టు మెయిన్స్ యూపీఎస్సీ క్వశ్చన్స్ అయినా రావచ్చు, ఆర్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో అయినా కొన్ని క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో అందుకే డీటెయిల్డ్గా క్లియర్గా అంతా కూడా చెప్పడం అనేది జరిగింది మీకు. రైట్. ఎస్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమా. ముయిజు సెట్స్ March 15 డెడ్లైన్ ఫర్ ఇండియా టు విత్డ్రా ది ట్రూప్స్. రైట్. ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్ అమ్మా. అయితే ఒకసారి ఆర్టికల్ అనేది చూసినట్లయితే, రైట్, సి దిస్ ఈజ్ ది మొహమ్మద్ ముయిజు, మాల్దీవియన్ ప్రెసిడెంట్. అయితే రీసెంట్గా మాల్దీవ్స్లో ఎలక్షన్స్ అనేవి జరిగాయి. ఎలక్షన్స్లో ఒక పార్టీ క్లియర్ ఎలక్షన్స్ కాంటెస్ట్ అనేది మెయిన్గా 2 పార్టీస్ మధ్యలో జరిగింది. ఒక పార్టీ దట్ ఈజ్ ప్రో ఇండియా అండ్ మరొక పార్టీ దట్ ఈజ్ ది ప్రో చైనా. అయితే ఈ ఎలక్షన్స్ అనేవి చాలా ఫెరోషియస్గా జరగడం అనేది జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్లో రైట్ ఈ ప్రో చైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలవడం జరిగింది. అండ్ ఆ పార్టీ ప్రెసిడెంటే దిస్ ఈజ్ మొహమ్మద్ ముయిజు. అయితే ఇతను ముందు నుంచి కూడా ప్రో చైనాగానే ఉండడం అనేది జరిగిందనమాట. అండ్ ఎవరైతే ప్రో ఇండియాగా ఉన్నారో వాళ్ళు ఎలక్షన్స్లో ఓడిపోవడం అనేది జరిగింది. అయితే ఎలక్షన్స్ జరిగే ముందు టైంలో ప్రతిసారి కూడా ప్రచారంలో కూడా ముయిజు ఒక స్లోగన్ మాత్రమే తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ ది ఎక్స్పల్షన్ ఆఫ్ ఇండియన్ ట్రూప్స్. ఇండియన్ మిలిటరీ ట్రూప్స్ ఏవైతే మాల్దీవ్స్లో ఉన్నాయో అవి ఖచ్చితంగా మాల్దీవ్స్ వదిలి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో అతను స్లోగాన్ అంతా కూడా నడిచింది. అండ్ ఈ ప్రామిసెస్తోనే అతను ఎలక్షన్స్లో గెలవడం అనేది జరిగిందనమాట. అయితే దీంతో మనకి క్లియర్గా ఏం కనిపిస్తుంది అంటే, దట్ ఈజ్ ఈ లోకల్ ఎలక్షన్స్ అనేవి మాల్దీవ్స్ ప్రజల యొక్క ఒపీనియన్ అంతా కూడా మార్చి మాల్దీవ్స్ అందరినీ కూడా ఇండియాకి ఎగెయిన్స్ట్గా తయారు చేయడం అనేది జరిగిందనమాట. బట్ వాట్ ఎవర్ మే బి ద కేస్, అయితే ఇక్కడ ఈ మాల్దీవియన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజు గారు March 15 కల్లా ఇండియన్ ట్రూప్స్ ఏవైతే మాల్దీవ్స్లో ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. అండ్ ఇవి మాత్రమే కాదు, ఇండియా గిఫ్ట్ కింద ఇచ్చిన కొన్ని డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, క్లియర్, ఇట్లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ మిలిటరీ ఎక్విప్మెంట్స్ ప్రతిదీ కూడా ఇండియా ఫ్రెండ్షిప్గా సపోర్ట్ లైన్లో ఇవ్వడం అనేది జరిగింది.
వాటన్నిటినీ కూడా రిటర్న్ బ్యాక్ చేస్తాము అని కూడా ప్రెసిడెంట్ గారు చెప్పడం అనేది జరిగిందనమాట. రైట్. సో దీంతో ఆల్ దీస్ షోస్ there could be chances of deterioration of relations. క్లియర్. సో ఇండియా మాల్దీవ్స్ మధ్యలో రిలేషన్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అని మనం చూడగలం అనమాట. రైట్. ఎస్ సార్, ఎందుకు ఇలా జరిగింది అంటే, రైట్, కొంతమంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తారంటే ఇండియా యొక్క బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ అనేది కారణం అని చెప్తారు. బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ అంటే ఏంటి? బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ అంటే వేరే కంట్రీస్ యొక్క, అంటే ఇండియా ఏం చేస్తుందట, తనకన్నా చిన్న కంట్రీస్ ఎవరైతే ఉన్నాయో, వీక్ కంట్రీస్ ఏవైతే నైబర్హుడ్లో ఉన్నాయో వాటి యొక్క ఇంటర్నల్ ఇష్యూస్లోకి చొరవ చేసుకోవడం వలన ఆ రెస్పెక్టివ్ నేషన్స్కి నచ్చడం లేదు. సో ఇట్లా ఇంటర్నల్ ఇష్యూస్లో కలగజేసుకోవడం, వాళ్ళ నేషనల్ పాలసీని డిటర్మైన్ చేయడం, వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇట్లాంటివి చేస్తే బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ అని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అంటామన్నమాట. అయితే కొంతమంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఈ విధంగా కూడా రీజన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. బట్ ఫర్ ది లాస్ట్ 5 years ఇండియా కంటిన్యూస్గా మాల్దీవ్స్కి సపోర్ట్ చేస్తూనే ఉంది. బోత్ మిలిటరీ పరంగా కానీ, స్ట్రాటజిక్ పరంగా కానివ్వండి, ఎకనామికల్ పరంగా కానివ్వండి, టూరిస్ట్ అరైవల్ పరంగా కానివ్వండి, గ్రోత్ ప్రాస్పెక్ట్స్, క్లియర్, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ది మాల్దీవ్స్, దట్ ఈస్ ది గ్రేట్ మాలే ప్రాజెక్ట్ కానివ్వండి, ఏదైతే ప్రతి చోట కూడా ఇండియా పూర్తి సపోర్ట్ అనేది మాల్దీవ్స్కి ఇవ్వడం అనేది జరిగిందనమాట. రైట్. బట్ ఎలక్షన్స్లో కొత్త ప్రెసిడెంట్ గెలవడం జరిగింది. సో రిలేషన్స్ అనేవి కాస్త తగ్గుముఖం పట్టాయి అని మనం చూస్తామన్నమాట. రైట్. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే మీరు ఇవి ఎగ్జాంపుల్స్ కింద యూస్ చేయొచ్చు. అయితే దీని మొత్తం కాన్సెప్చువల్ ఓరియంటెడ్గా అంత డిస్కషన్స్ దీనికి ఏముండదన్నమాట. రైట్. ఎస్. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఆఫర్స్ అమ్మ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు ఆన్లైన్ ప్రిపరేషన్ అనేది చేయాలి అనుకుంటే కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మీకు దీంట్లో జనరల్ స్టడీస్ ప్లస్ సీసెట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అండ్ ఫ్రీ యాక్సెస్ టు అదర్ ఎగ్జామినేషన్స్ ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆన్లైన్ కోర్స్ మొత్తం కూడా కేవలం 48,000 రూపీస్కి మీకు ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. సంక్రాంతి సెలబ్రేషన్ ఆఫర్స్ కింద కేవలం 48,000 రూపీస్కి మీకు లభిస్తుంది. అయితే కోర్స్ అంతా కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. రైట్. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అయితే ఆఫర్ అనేది 15th January అంటే ఈరోజు మాత్రమే లాస్ట్ డేట్ అమ్మా. సో ఈరోజు ఎండింగ్ కల్లా మీరు ఈ కోర్స్ అనేది పర్చేస్ చేసుకోగలరు.